విజయ విహారానికి సంబంధించి చాలామంది మనం తలుచుకోవాల్సినటువంటి మెమరీస్ కానీ చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నేను ఇందాక కొన్ని సంఘటనలు చెప్పాను. అంటే అన్ని దాడుల కంటే కూడా మొదటి దాడి గురించి మాట్లాడుకోవాలి. మొట్టమొదట నేను విజయ విహారం 11వ సంచిక అంటే 2000 సంవత్సరము డిసెంబర్లో మొట్టమొదట పత్రిక మీద మొదటి దాడి అనేది జరిగింది. పుట్టపర్తి సాయిబాబా గారితో నాకు ఏ తగద వ్యక్తిగతంగా లేదు. నేను ఆయన విమర్శించాలనే ఉద్దేశంలో ఉన్న మనిషిని కూడా కాదు. పుట్టపర్తి సాయిబాబా మీద రాసినందువల్లే మొట్టమొదటి దాడి మన మీద జరిగింది. పత్రిక కేవలం 11 సంచికలు మాత్రమే వచ్చినాయప్పటికి. ఒక పత్రిక మంత్లీ 11 ఇష్యూస్కి ఇంత తీవ్రమైన దాడి జరగడం అనేది అక్కడ నేనైతే వినలేదు. ఆ పత్రిక ఎస్టాబ్లిష్ అయ్యి పత్రిక అప్పుడు వేరు, కానీ అదేమీ లేదు. కొత్త పత్రిక, అది సెటిల్ అవ్వాలి కదా, దానికి ఒక శైలి ఏర్పడాలి, దానికి ఒక సిస్టమ్ ఏర్పడాలి. విజయవిహారంలో కూడా అటువంటి జర్నీ, అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి. మీరు కనుక చూస్తే కనుక మొదటి ఇష్యూకి లాస్ట్ ఇష్యూకి ప్రజెంటేషన్లో కానీ కంటెంట్లో కానీ ఖచ్చితంగా అది ఉంటుంది, ఎవల్యూషన్ అనేది. కానీ 11 సంచికలు వచ్చిన తర్వాత విజయ విహారంలో డిసెంబర్ సంచిక నాటికి నాకెవరో పెద్దలు ఫోన్ చేసి అవుట్, మీ మీద తీవ్రమైన దాడి జరుగుతుంది నాకు చెప్పారు. ఇలాంటి దైవవాణిలు చాలాసార్లు మనకు వచ్చేవి. వహీ అంటారు ముస్లిం భాషలో. దాన్ని ఎవరో ఒకళ్ళు మనకి చెప్పి నువ్వు అయిపోయావు నీ మీద. మాకు తెలియదు అసలు ఏ విషయం కూడా, ఏం జరుగుతుందో నాకు అవగాహన లేదు. కానీ డిసెంబర్ సంచిక ప్రిపరేషన్లో ఉండగానే నాకు అర్థమైంది ఏంటంటే మన కనుక అలౌ చేయడం అనేది సాధ్యం కాదు. ఇది ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మీరు చూస్తే కనుక ఆ సంచికలో ఆర్ఎస్ఎస్ మీద హిందూ మతం మీద మనం ఏదో రాయటం, వాళ్ళు దానికి జవాబు రాయడం, ఆ జవాబుని మనం ముందు పెట్టి దాన్ని స్మాష్ చేయడం జరిగింది. అదే ఇష్యూలో ముస్లిం ఫండమెంటలిజం మీద ఉంది, అదే ఇష్యూలో మరొక ఆర్టికల్ ఉంది, అదే ఇష్యూలో ఒకే ఇష్యూలో అది ప్యాక్లాగా అందరి మీద ఆ ఒక్క సంచికలు అంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్నింటినీ మించి సెక్స్ ఆరోపణల దుమారం అని పుట్టపర్తి సాయిబాబా గారి మీద చాలా క్లియర్ ఎవిడెన్స్ తోటి ఆయన చేసినటువంటి క్రైమ్, ముఖ్యంగా పీడోఫిలియా అనేటువంటిది, పసిపిల్లల మీద అకృత్యాలు అనేటువంటిది స్పష్టంగా ఉన్నది. పసిపిల్లల మీద, భక్తుల మీద కూడా. అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పిన విషయాలు కాదు, ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా యొక్క శిబిరం ప్రింట్ చేస్తున్న పుస్తకాల నుంచి తీసాం. అది ప్రాబ్లం. డైరెక్ట్గా వాళ్ళు దాన్ని డినై చేయలేని ఎవిడెన్స్ అది. వాళ్ళ పుస్తకాల నుంచే తీసుకో, పలానా పుస్తకాలు నువ్వు ప్రింట్ చేసిందంటే ఇలా రాసావు, పలానా భక్తుడితోటి ఈ విధంగా చేసావని రాసి. అందువల్ల వాళ్ళు దాని నుంచి ఇది రాసే ముందు నేను ఏమనుకున్నానంటే వన్స్ ఫర్ ఆల్ మనం ఫినిష్ అయిపోతాం కాబట్టి, ఫినిష్ అయితే ఇంకా గౌరవంగా ప్రతి ఇష్యూకి అలాగే అనుకున్నాం మేము. ఏది మన లోకనాథ్ అన్నాడు 25 సంచిక దాకా చూస్తాం, ఇది యానివర్సరీ చూస్తామని మాకేం తెలుసు. మేము ఇప్పుడు ఫిబ్రవరి మార్చి చూస్తాం, లేదు నెక్స్ట్కి వెళ్ళిపోతాం అనే పద్ధతిలోనే పనిచేసాం. ఇప్పుడు పనిచేసిన అని చేత 2024 సంవత్సరంలో ఈ మీటింగ్ ఇక్కడ అటెండ్ అవుతాను నాకు తెలియదు. నాకు తెలుసు ఆ రోజు ఎవరికీ తెలియదు. వీడు ఈ లోకనాథ్, ఈ అరవేశ్వర వీళ్ళు లోకనాథ్ మొత్తం అందరినీ నాయుడుపేట నుంచి ఎవరితో సంబంధం లేకుండా ఒక 20-30 మందిని తీసుకొచ్చి దళితుల్ని తన ఊరు నుంచి వాళ్ళని ఆఫీసులో పెట్టాడు. ఆఫీసులో అంతమంది ఉండడానికి ప్లేస్ లేదు. ఆ పుస్తకాలు కట్ల మధ్య వాళ్ళు పడుకుని ఉండేవారు. చిన్న ఒక కామన్ కిచెన్ ఉండేది, అందరికి భోజనం దొరికేది, దాన్ని ఏమంటారంటే ఒక చిన్న బాత్రూమ్ ఉండేది, అంత శుభ్రంగా కూడా లేదేమో. వాళ్ళంతా దాంట్లో నిలబడి ఈ లోకనాథ్ చెప్పింది విని బయటికి వెళ్ళి ఆ పుస్తకాలను అమ్మేవారు. అది ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, ప్రేమ అనమాట. చాలామంది కింద నిలబడి కాపలా వాళ్ళే ఉండేవారు, పైకి వచ్చేవాడిని చెక్ చేసేవారు. మేము ఎవరికి చెప్పలేదు అలాగే, అంత ప్రేమ ఉండేటువంటి రోజులు అవి. అయితే 11వ సంచికలు మొట్టమొదట ఒక పత్రిక మీద దాడి జరిగినప్పుడు మొట్టమొదటి నాకు చెప్పారు. నేను ఇందాక మీకు వివరంగా చెప్పాను కోర్టు కేసు ఏ విధంగా సుబ్బారావు గారి గురించి తలుచుకుంటున్నప్పుడు చెప్పాను, కోర్టు కేసు వెళ్ళామని. ఆ కోర్టు కేసులో మేము చాలా స్పష్టంగా అడిగాము, ఏమనంటే ఈ ప్రజాధనం వేస్ట్ చేయకూడదు కదా, భక్తులు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, కానీ పబ్లిక్ దగ్గర నుంచి సబ్సిడీ ఇస్తే రైల్వే మా జేబులోంచి పోతుంది, ఇది రద్దు చేయమని అడిగితే చాలా జెన్యూన్ కేసు అది. వెంటనే జడ్జి గారు ఏమన్నారంటే అది రైల్వే డిపార్ట్మెంట్కి రాసుకోండి, మాకే దగ్గరికి ఎందుకు వచ్చారన్న. అయ్యా రైల్వే డిపార్ట్మెంట్కి రాసాం, మేము రాయలేదు, ఎవరు రాశారు, అది రాసింది ఇక చూపించాం. మరి ఏం రిప్లై ఇచ్చారు, ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు రిప్లై ఇచ్చి వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి. ఈలోపు బర్త్డే అయిపోతుంది, నవంబర్లో 23rd బర్త్డే అయిపోతుందండి, ఈలోపు వాళ్ళు ఏం చెప్పలేదు అని. నన్నేం చెప్పారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కదా నేను దాని మీద కామెంట్ చేసేది. అంటే మీరు వాళ్ళు అర్జెంటుగా వాళ్ళు దాని మీద రెస్పాండ్ అవ్వమని మీరు కనీసం ఆర్డర్ ఇవ్వండి ఇమ్మీడియట్గా అని ఆయన నవ్వి ఆర్డర్ ఇచ్చి బెంచ్ మీద నుంచి కామెంట్ చేశారు. ఏమనంటే
ఇగో ఆర్డర్ ఇచ్చాను, వాళ్ళకి వెళ్తుంది, ఆ తర్వాత జరుగుతుంది, అప్పటికి బర్త్డే అయిపోతుంది అని చెప్పాడు. మా అడ్వకేటు ఆయన లేడు, తర్వాత చనిపోయాడు. ఆయన బయటకి హైకోర్టు లాబీకి వచ్చి ఇట్లా గోడకి ఇలా చెయ్యి గట్టిగా కొట్టుకుని ఇంత దుర్మార్గంగా చేశారని బాధపడ్డాడు. షాక్ అసలు. అంటే ఆయన మా పిటిషన్ డిస్మిస్ చేయలేదు, అలౌ చేయలేదు, కానీ దాన్ని కెలికిన మనం అయిపోయాం, పొట్టలో వేలు పెట్టేశాం. ఇప్పుడు ఓన్లీ పత్రికల్లో వేసాలే కాకుండా అవసరమైతే ఈ టీం మనం డిస్టర్బ్ చేస్తుందనేది మెసేజ్ వెళ్ళిపోయింది. అప్పుడు ఒక పేర్లు తీయాలో తీయకూడదు, దొరగారని ఆయన కొత్తగా నగరానికి కమిషనర్గా వచ్చాడు. నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మీ మీద దాడి చేయాలని, ఆఫీస్ మీద ఫిజికల్ దాడి చేద్దాం, లేదు ఆ మాత్రం పని అది మాత్రం చేయకండి, నేను చూసుకుంటాను, నేను ఐ లుక్ ఎవ్రీథింగ్ అని ఆయన ప్రామిస్ చేసి వాళ్ళని ఆపించాడని విన్నాను. ఒకరోజు నాకు ఫోన్ చేసి పత్రిక రిలీజ్ అయినటువంటి 2వ రోజు 3వ రోజు పోలీసులు నాకు మీకు మామూలుగా ఎప్పటిలాగే మీతో మాట్లాడాలని సీఏ గారు అనుకుంటారు, మీరు ఒకసారి రండి అని అన్నారు. అప్పుడు నిజంగా ఏమీ తెలియదు. సో ఈ సీఏ గారు ఏమైనా కూల్ డ్రింక్ మర్యాదకు మనకు ఫంక్షన్ చేయడానికి పిలుస్తారేమో అనుకున్నాం. అరెస్ట్ అంటే తెలియదు, పోలీసుల హంటింగ్ అంటే తెలియదు. పైపెచ్చు ఏదన్నా ఉద్యమాల్లో వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కాసేపు జిందాబాద్ అని వెళ్తే వాళ్ళు కూర్చోబెడితే మేము కూడా అరెస్ట్ అయ్యాం 3 రోజులు అని చెప్పుకున్నాం, లేదా ఓ రోజు గంట చెప్పుకుని అరెస్ట్ రాసి పంపిస్తే మేము ఇన్నిసార్లు అరెస్ట్ అయ్యామని చెప్పుకోవడానికి వస్తుంది. చెప్తే ఇది అరెస్ట్ నా బొందా. మాకు 3rd డిగ్రీ కానీ పోలీసులు ఏ విధంగా క్రైమ్ టీమ్స్ ఎలా పనిచేస్తాయి ఇవేమి అవగాహన లేవు మాకు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను యాక్చువల్గా నా కారు తీసుకుని వాళ్ళ వైపు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. వెనక్కి మళ్ళీ ఫోన్ రావడం మొదలుపెట్టాయి. ఏమనంటే మేము విశాఖపట్నం నుంచి చేస్తున్నాము, మొత్తం విజయవిహారం సీజ్ చేశారు, స్టాల్కి వచ్చి నన్ను తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టి మీరు విడిపించండి. నాకు అసలు అర్థం కాదు, విజయవిహారం సీజ్ చేయడం ఏంటి, నేను విడిపించడం ఏంటి అని. పైగా నన్ను ఏమన్నారంటే ఈ పత్రిక అమ్మితే నాకు 15 రూపాయల పత్రిక కాపీ, తర్వాత 10 కూడా తగ్గించాం. ఫస్ట్ ఇయర్ 15 రూపాయలు, 15 రూపాయల పత్రిక అమ్మితే మాకు వచ్చేది కాపీకి ₹1.50 వస్తుంది. నా దగ్గర 10 కాపీలు పోతే 10 రూపాయలు వస్తాయి. ఈ నన్ను లోపల కూర్చోబెట్టాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది, నీ వల్ల కదా నువ్వు వచ్చి విడిపించాడు. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. పైగా నాకు అప్పుడు గుర్తు చేసుకుని నేను ఎవడో నాకు చెప్పాడు ఏదో జరుగుతుందని అనుకున్నాను. తర్వాత అర్ధగంటలో తెలిసిన విషయం ఏంటంటే మా సెంట్రల్ ఆఫీస్ మీద విజిలెన్స్ వాళ్ళు రైడ్ చేసి మొత్తం షట్టర్స్ దింపేసి ఆఫీస్ని ఆపారని. తర్వాత సైమల్టేనియస్గా లా అండ్ ఆర్డర్ వాళ్ళు విజయవిహారం ఆఫీస్ మీదకి వచ్చి ఆఫీస్ మొత్తం సీజ్ చేసి కంప్యూటర్స్ సీజ్ చేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల పేర్లు చాలా కాలం పాటు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో మోగేవి. వాళ్ళు ఎవరంటే ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి వీరు ఉన్నాడా, వెళ్ళిపోయా, అక్కడ ఉన్నటువంటి జహాంగీరు. నాకు ఈ వార్త మొట్టమొదట నేను ఉప్పల్ చౌరస్తా దగ్గర నుంచి వెళ్తుంటే ఈ అమ్మాయి వల్లి ఇంతకాలం కూడా సంస్థలో కొనసాగుతున్నది, వల్లి నాకు ఎదురొచ్చింది. నేను కారాపి వల్లికి ఏమైందని అడిగితే ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని నేనంటే నువ్వు ఆడమనిషి కాబట్టి నేను అరెస్ట్ చేయనని అన్నారు, నేను మగవాడిని అంటే నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు, నేను అరెస్ట్ అవ్వలేదని ఏడుస్తుంది. అది వల్లిని రావాల్సింది కోరుతున్నాను. నేను వల్లికి మొమెంటో ఇద్దామన్నాను. వల్లి ఇక్కడ వల్లి మాతోటి ఈ ప్రయాణం జరగకముందు, ఈ సంఘటన జరగకముందు ఇంకొక 3 ఏళ్ల క్రితం ఎప్పటి నుంచో మా సంస్థలతో జర్నీ చేసిన అమ్మాయి. వల్లి గురించి చెప్పే మీటింగ్ గురించి నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా నాకు హృదయానికి దగ్గరైనటువంటి మనిషి. ఈమె ఎంత త్యాగం చేసిందో మాటలో చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే రోజుల తరబడి ఆడపిల్ల అయి ఉండి రోజుల తరబడి మేము ఉన్మాదుల్లాగా, జంతువుల్లాగా, మృగాల్లాగా పనిచేసేవాళ్ళం. యూ కాంట్ ఇమాజిన్. 3 రోజులకు ఒకసారి నిద్రపోయేవాళ్ళం. తిండి ఏం తింటున్నాం, పని చేస్తున్నాం ఏమీ లేదు. 3 డేస్కి ఒకసారి ఇలా కునుకు తీసి లేస్తే ఎక్కువ. ఆమె అంత ఉన్మాదంగాను మాతో కూర్చుని ఉండేది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఏమనేవారు కాదు. ఆమె ఉండేది. రాత్రి ఎప్పుడన్నా 6 గంటలకు 7 గంటలకి జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా వెళ్ళలేదు, 8 గంటలకు కూడా వెళ్ళలేదు. 1 గంట 2 గంటలకి 3 గంటలకు రోజు ఇంటి దగ్గర నేను వెళ్ళేటప్పుడు దింపడమో లేకపోతే ఎవరన్నా దింపడమో జరిగేది. దింపకపోతే ఏదో ఆటో పెట్టి కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అట్లా 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత 4 రోజులు సమస్య వచ్చిన తర్వాత 5వ రోజు కూడా ఇంకా పత్రిక వెళ్ళట్లేదు, ఈ దుర్గారెడ్డి గారి ప్రింట్ ఇవ్వలేకపోతున్నామంటే ఇక నా వల్ల కాదనే సందర్భం ఎప్పుడు లేదు. ఆ విధంగా ఆమె
రోజుల తరబడి నిద్ర లేకపోయినా ఏమి లేకపోయినా భోజనం ఉన్నా లేకపోయినా నవ్వుతూ అలాగే అంత ప్రేమగా నువ్వు పనిచేసింది. 5 సంవత్సరాలు పనిచేసింది విజయ విహారంలో. ఆ తర్వాత పత్రిక ఆగిపోయిన తర్వాత ఇవాళ దాకా మన పబ్లికేషన్ డివిజన్లో పనిచేసింది. మధ్యలో సుబ్బారావు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు వల్లికి మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్ కూడా మా హృదయానికి దగ్గరైనటువంటి సంఘటనలు. నేను స్వయంగా ఇన్వాల్వ్ అయ్యాను, నేను మాట్లాడాను, తిరిగాను. నేను నా సొంత వాళ్ళ పెళ్ళికి కూడా దగ్గరుండి వెళ్ళిన సందర్భాలు లేవు. అట్లా వల్లి మా హృదయానికి దగ్గర కాబట్టి మేమంతా వెళ్ళాము. వల్లికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కూడా కథ మారలే. పెళ్ళయిన తర్వాత కూడా ఇదే కథ. మా లెనిన్ రాలేదు. అతను కూడా ఇంత కోఆపరేటివ్గా వాళ్ళ అత్తవారు లేకపోతే భర్త వాడు ఉన్నారు. విజయ విహారం తర్వాత జయభారత్ పబ్లికేషన్స్ నడుస్తూ ఉంటే ఫంక్షన్ హాల్ దగ్గర పైన నేను షెడ్లో నా పుస్తకాల మధ్య పనిచేసుకునేవాడిని. చేయాల్సి వస్తే అవసరమైతే మళ్ళీ పసిపిల్లలను తీసుకొని కింద రూమ్లో వాళ్ళ అమ్మ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉండడమో లేకపోతే తను చూసుకోవడమో. పసిపిల్లలు ఉన్న రోజుల్లో కూడా అదే విధంగా రాత్రి పగలు పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా 2 అయినా 3 అయినా మేము లేచి వెళ్ళాలి అన్నప్పుడే తను ఫోన్ చేసి ఎవరిని రప్పించుకుని తీసుకెళ్ళి వెళుతుంది తప్పితే పని ఉండగా నేను వెళ్ళిపోతాను నాకు అర్జెంట్ ఉంది అనేది అస్సలు ఎప్పుడూ అనలేదు. ఆ త్యాగం అనేది అది మాటలో చెప్పేది కాదు. వల్లికి గురించి ఏం చెప్పినా సరే వల్లి ఇప్పటిదాకా ఈ సంస్థలో నేను అందుకనే ఈ ఇష్యూలో అరెస్ట్ కానిటువంటి వ్యక్తితోటే మనం మొదలుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే వల్లి సంస్థలోనే మంచి విషయం నేర్చుకున్నది మొత్తం విద్య అంతా కూడా. కానీ బయటకు వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆమె మన దగ్గర తీసుకునే శాలరీకి 5-6 రెట్లు తీసుకోగలదు. మామూలుగా నేను చెప్పగలుగుతున్నాను. అసలు అలాంటి ఆలోచన కూడా తనకు లేదు. అలాంటి చెడు ఆలోచనలు నేను చెప్పకూడదు ఆమెకి. అవి రావు. అవి అలాంటి థాట్స్ ఏమి రావు. మధ్యలో 2-3 ఏళ్ళు ఆరోగ్యం బాగలేక ఏదో సమస్యల వల్ల ఆగింది. మళ్ళా తను వచ్చినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగింది నేను చెప్పలేను. ఇవాళ వల్లి పనిచేస్తుంది కింద కదిజ్ఞాసి కలసా స్ఫూర్తి ఆశ్రమంలో వల్లి కింద పనిచేస్తుంది అనగానే సంతోషం కలుగుతుంది. ఒక మనిషి 20 సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే 27-28 సంవత్సరాల నుంచి ఈ మనిషి మనతో జర్నీ చేయడమే కాకుండా ఒక వెన్నెముకలాగా ఎంత పెయిన్ అయినా ఓర్చుకుంటూ ఆ ఫేస్ అలాగే ఉంచుకుంటూ అంత ప్రేమగానే ఉండి ఇప్పుడు కూడా మేము పెద్దవాళ్ళం అవుతున్నాము. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, తనకు కూడా వచ్చినాయి, నాకు చాలా వచ్చినాయి, నేను ఇంకా పెద్దవాడిని కాబట్టి. కానీ ఎప్పుడు కూడా ఇది నేను చెయ్యను కానీ ఇచ్చేసేయాలి పంపిద్దాము ఇంకేమైనా ఉన్నాయా అని అనుకుని ఆ తర్వాతనే లేస్తుంది. కానీ మామూలుగా లేచే మనిషి కాదు. తర్వాత ఈ మధ్యకాలంలో తను హిందీ ట్రాన్స్లేషన్స్ కూడా చేయడం వల్ల కొన్ని హిందీ పుస్తకాలు కూడా మేము చాలామందిని అపాయింట్ చేసి బోర్డు జీతాలు ఇచ్చి కింద కూర్చోబెట్టాం. ఎవరి వల్ల పనికాలే. ఏళ్ల తరబడి జీతాలు ఇచ్చిన తర్వాత తేలిన విషయం ఏంటంటే అవదు నేను చేస్తానని ఈమె చేసింది, బ్రహ్మాండంగా చేసింది. అది చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఈమె చేత మిగతా పనులు మానిపించి ఓన్లీ ట్రాన్స్లేషన్ చేయిద్దామని కూడా అనుకున్నాం. సరే వల్లికి చూస్తే నాకేమనిపిస్తుంది ఏమో ఇంకా ఎక్కువ పని చేయాలి మనకు అనిపిస్తుంది. నాకేమి వేరే ఏమి అనిపించదు. అంచేత నేను చాలా ప్రేమ ఫీల్ అవుతాను. ఇది మేమే డిజైన్ చేసుకున్నాం కానీ నేనే కూర్చొని డిజైన్ చేస్తాను. నా గురించి చెప్పడానికైతే ఏం లేదు కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా రమణమూర్తి గారు అన్న విజయ విహారం అన్న మన సంస్థ అన్న చాలా అభిమానం, ప్రేమ. లైఫ్ లాంగ్ కలిసే ఉంటాను, తోడుంటాను. నేను ఇక్కడ మనిషినే, నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం. ఆ ఆదర్శాలన్నీ అవన్నీ కూడా ఫాలో అవుతూ వచ్చిన దాన్నే నాకు చాలా గర్వం కూడా ఇందులో ఉన్నందుకు పార్ట్గా. థ్యాంక్ యూ. మంచి మీటింగ్స్ కూడా పెట్టింది. జయభారత హిందూ ముస్లిం యూనిటీ మీటింగ్స్ కూడా పెట్టింది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ 9848030089.
థ్యాంక్ యూ.